కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్. ఈ సమావేశానికి స్పెషల్ సీఎస్లు, సెక్రటరీలు, కలెక్టర్లు హాజరయ్యారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి సంబంధించి 99 రోజుల కార్యాచరణపై చర్చించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వారానికో కార్యక్రమం తీసుకునేలా కార్యాచరణ రూపొందించనున్నారు. బడిబాట, మహిళలు, రైతులు, ఉపాధి హామీ, జనగణనపై చర్చించనున్నారు. 2 ఏళ్ల పాలన పథకాలపై అధికారులతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. ప్రభుత్వ ఆలోచనలను ప్రజలలోకి తీసుకెళ్లే అంశంపై సూచనలు చేయనున్నారు. దాదాపు 99 రోజుల పాటు కార్యాచరణ రూపొందించనున్నట్లుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి. ఇందులో స్పెషల్ సీఎస్లు, అలాగే సెక్రటరీలు, మిగతా ఐఏఎస్ అధికారులు కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ని అడిగి తెలుసుకుందాం. కొండల్, కలెక్టర్స్ కాన్ఫరెన్స్ యొక్క సమ్మరీ ఏంటి? ప్రధానంగా ప్రభుత్వం ఏర్పడి 3.5 ఏళ్ళు పూర్తయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మిగిలిన ఈ పాలన ఏ విధంగా కొనసాగించాలి, ఎలాంటి లక్ష్యాలతో ముందుకెళ్ళాలి, ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలేంటి, వాటి అనుగుణంగా అధికారులను ఏ విధంగా అప్రమత్తం చేయాలి, ఏ విధంగా వారిని పనిలో భాగస్వామ్యం చేయాలన్న దానిపైన ప్రధానంగా వీటన్నింటి లక్ష్యాలకు అనుగుణంగానే ఈరోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ మొదలైంది. ఈ కలెక్టర్స్ అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు సిఎస్ రామకృష్ణరావు, అదేవిధంగా మంత్రులందరూ ఉన్నారు. దీంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీస్, సిఎస్లు, సెక్రటరీస్ అందరూ కూడా ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్లో హాజరయ్యారు. మొత్తానికి ప్రభుత్వం ఈ 2.5 నెలలు పూర్తి చేసుకున్న తర్వాత మిగతా పరిపాలనను మరింత పరుగులు పెట్టించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు. దీనికి అనుగుణంగానే 9 రోజుల యాక్షన్ ప్లాన్, 99 రోజుల యాక్షన్ ప్లాన్ను ప్రభుత్వం తీసుకుంది. అంటే ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ఈ 9 రోజుల పాటు ఒక యాక్షన్ ప్లాన్, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటూ ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ 90 రోజుల్లో పూర్తిగా అంటే గ్రామ స్థాయి నుంచి మున్సిపాలిటీలు, హైదరాబాద్ రాజధాని వరకు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అన్నది ప్రధానంగా ఈ 199 రోజుల్లో ప్రణాళికలు పూర్తి చేయడం, లక్ష్యాలు పెట్టుకున్న లక్ష్యాలని పూర్తి చేయడం అన్నది టార్గెట్గా ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది. దీనిపైనే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా 1000 గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 1500 అంగన్వాడీలను కూడా కొత్తగా నిర్మాణం చేయాలని, ఇప్పటికీ అంటే పాత భవనాల్లో ఉండడం, మరోవైపు కొన్ని చోట్ల అద్దె భవనాల్లో ఉండడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటికి కూడా పక్కా భవనాలు నిర్మించాలని ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్లో ఇవి కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతోపాటు ఇక ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లడం లక్ష్యంగానే ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అన్నది ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. మొత్తం మంత్రుల నుంచి అధికారులు అందరూ, ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా గ్రామాల్లోకి వెళ్ళబోతున్నారు, మున్సిపాలిటీలోకి వెళ్ళబోతున్నారు. గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి, మౌలిక వసతుల కల్పనే అనుకోండి, మెరుగైన రోడ్డు రవాణా వ్యవస్థని అనుకోండి, అదేవిధంగా మున్సిపాలిటీల్లో ఆ విధమైన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవడం, ఆ యాక్షన్ ప్లాన్ను ఈ 99 డేస్లో పూర్తి చేయడం అన్నదే ప్రధానంగా టార్గెట్ ప్రభుత్వానికి. దీనిపైనే ఈరోజు కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఒక పక్క దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతోపాటు ఈ మధ్య కాలంలో ఐఏఎస్ల భారీ బదిలీలు అన్నది కూడా ప్రభుత్వం చేపట్టింది. దాదాపు ఒకేసారి 45 మంది ఐఏఎస్లను బదిలీలు చేసింది. అంటే కొన్ని జిల్లాల్లో కొత్త వారికి అవకాశాలు కల్పించింది, కొన్ని శాఖల్లో కొత్త వారికి అవకాశం కల్పించిన నేపథ్యంలో వారందరినీ కూడా కార్యోన్ముఖులను చేయడం అన్నది ప్రభుత్వం బాధ్యతగా ఉంది. దీనిపైన వారికి ఒక టార్గెట్ పెట్టుకునే అవకాశం ఉంది. గతంలో కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంతమంది కలెక్టర్లు, అధికారుల వ్యవహార తీరుపైన ఆయన తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. పనితీరును మెరుగుపరచుకోవాలి, పనితీరు మెరుగుపరచుకోకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి, అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి, ఇవన్నీ కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి ఇంప్లిమెంట్ చేయాలంటే కలెక్టర్ల పాత్ర అన్నది అత్యంత కీలకమైన పాత్ర. కాబట్టి పూర్తిగా బాధ్యతాయుతంగా ప్రతి కలెక్టర్ పనిచేయాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు కొన్ని కార్యక్రమాలు, స్పెషల్ కార్యక్రమాలను కూడా హాస్టల్లో నిద్ర లాంటి కార్యక్రమాలు కూడా చేయాలి ఓ రోజు అన్న ఆదేశాలు జారీ చేశారు. అయితే వాటి పట్ల చాలామంది కలెక్టర్లు దాన్ని ఎక్కడ అమలు ఫాలో అయిన పరిస్థితి లేదు. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కొంత ఆగ్రహంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే
ప్రతి ఆఫీసర్కు సంబంధించి ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వస్తుంది. కాబట్టి దీనికి అనుగుణంగా ఖచ్చితంగా ఎవరైతే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపైన కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఒక ఇండికేషన్ కూడా ఈ కలెక్టర్ల సమావేశంలో ఇవ్వబోతున్నారు. దీంతోపాటు రాబోయే 2.5 ఏళ్లకు సంబంధించి ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలను సాధ్యమైనంత స్పీడ్గా అనుకున్న సమయం టైం బాండు లోపల పూర్తి చేసేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలి. దానికి అనుగుణంగానే విధి నిర్వహణలో భాగస్వామ్యం కావాలని చెప్పి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయబోతున్నారు. ఈ లక్ష్యాలను నెరవేరని పక్షంలో, లక్ష్యాలను నిర్దేశించుకున్న లక్ష్యాలను రీచ్ కాని పక్షంలో అధికారుల అలసత్వం వహిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయన్న ఒక గట్టి సంకేతాలను కూడా ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి వారికి ఇవ్వబోతున్నారు. సునీల్. ఓకే కొండల్, థ్యాంక్ యూ.